స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వినాయకుడికి ప్రేయర్ చేసుకుందాము. తప్పకుండా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మీరు హిమాలయాస్కి వెళ్ళటము, అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని చేంజెస్ జరగటము, ఒక్కసారి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్నగా వాటి గురించి మన వాళ్ళకు కూడా వివరిద్దాం సార్. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్రెసెంట్ లో బతకడం లేదండి. మనుషుల మధ్యలో జరిగే ప్రతి బాధకు, ప్రతి ఆనందానికి కారణం వాళ్ళు చేసుకున్న కర్మలే. నా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడనమాట. అతను నా దగ్గరికి వచ్చేసి, సార్ నేను జైలుకి వెళ్ళిపోతానంట, ఒక అతను చెప్పాడు అని. అంటే స్పిరిచువల్ పర్సన్స్ ఉన్నారు, చెప్తే జరగవచ్చు, కానీ నువ్వు నా వర్షన్లో నువ్వు ఒకటి అర్థం చేసుకో. నువ్వు జైలుకి వెళ్ళినావు అనుకో, చచ్చిపోయేటప్పుడు శివుడి నామం తీసుకుంటే శివలోకానికి వెళ్తావు, విష్ణునామం తీసుకుంటే విష్ణులోకానికి వెళ్తావు, దేవుడి నామం తీసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తావు అని చెప్పినాడు. నచ్చినంతో లివింగ్ లో ఉండుంటే వాడికి నచ్చకపోయినా నాకు నచ్చకపోయినా తర్వాత నార్మల్ గా ఉండిపోతాము. ఈ ఆలోచన ధోరణి ఎక్కువైపోయింది సార్. ఇప్పుడు సొసైటీ ఎట్లా మాడిపోయిందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోయాయి. అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం కొద్ది కష్టమే, కానీ మగవాడు మాత్రం ఎవరినో కొనని చూసుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటాడు. ఈమె ఎన్ని కేసులైనా పెట్టుకోను, ఏమైనా చేసుకో. రాగానే కొంతమంది ఏమో ఏదో హెయిర్స్ ఉన్నాయి నీ షోల్డర్ మీద, ఎక్కడ పోయి వచ్చినావు. వస్తున్నాయా సార్ అలాంటి కేసెస్? జస్ట్ ఒక ఆస్ట్రేలియా నుంచి కేసు వచ్చింది. ప్రతి నిమిషం అనుమానమే అనమాట. వచ్చినప్పుడు కార్లో వేరే పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది, నువ్వు ఎవరినో కూర్చోబెట్టుకొని వచ్చినావు. ఈ మధ్యకాలంలో అయితే ఒకప్పుడు సరే మగవారు ఆడవారిని కొట్టేవారు, ఇప్పుడు ఉల్టా ఏం మా చేతుల్లో ఎవరు కొడితే మేము ఎన్ని రోజులు పడాలి అని చెప్పి ఉల్టా. ఇవన్నీ జరగకుండా ఎట్లా ఉండాలని అంటే ప్రతి కర్మకు ముందు కృష్ణార్పణం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం ఎంచుకున్న వృత్తి ఒకటి, మనం చేస్తున్న పనులు ఒకటి, ఇలాంటివి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది వాళ్ళ మనసుకు నచ్చిన పని చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ మనసుకు నచ్చని పని చేస్తూ ఉంటారు. నచ్చని పని చేస్తున్న వారు నచ్చిన పనికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మనం కొంతమంది వ్యక్తులను అయితే చూస్తూ ఉంటాము. అటువంటి వారు ఏ విధంగా ఉంటారు అని అంటే, చేస్తున్న వృత్తికి చేస్తున్న పనులకి అసలు సంబంధమే లేకుండా ఉంటుంది. అసలు ఎవరి గురించి చెప్తుంది ఏంటి అనుకుంటున్నారేమో. మామూలుగా ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే, వృత్తిపరంగా అడ్వకేట్ వృత్తిలో ఉంటూ సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాము, లాయర్స్ అని అంటే క్రిమినల్ బ్రెయిన్స్ ఉంటాయి, క్రిమినల్గా ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఎథిక్స్ అనేవే ఉండవు, ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ సార్ గురించి చెప్పాలంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్గా ఉన్నారు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన సొంతంగా కానివ్వండి, కొన్ని సంస్థల ద్వారా కానివ్వండి. అయితే సడన్గా వారి లైఫ్లో జరిగిన కొన్ని చేంజెస్ వల్ల కంప్లీట్గా ఆధ్యాత్మిక పరంగా కూడా వచ్చేసారు. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడేద్దాం. వారే జి మధుసూదన్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, యాక్చువల్లీ మీ గురించి విన్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఈ మధ్య కాలంలో చాలామంది నిజమైన స్పిరిచువల్ పర్సన్స్ ఉన్నారు, కొంతమంది అలాంటి ముసుగులో ఉంటున్నారు. ట్రూ కదా సార్? చాలా ట్రూ అండి. నేనేమనుకున్నా అంటే, లాయర్ ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, నిజంగా నమ్మచ్చా అనుకున్నా. నేను ఇంటర్వ్యూకి బిఫోర్ మీతో మాట్లాడినప్పుడు అందరూ అలా ఉండరు, నమ్మొచ్చు, నమ్మాల్సిందే అనిపించింది. సారీ సార్, అంటే జనరల్గా బేసిక్ ఇప్పుడు బయట జరుగుతున్నాయి చూసిన తర్వాత నాకు అనిపించింది, దాన్ని బట్టి నేను అనేసాను. అంటే నేను మీతో మాట్లాడింది, నేను మీ గురించి విన్నదాన్ని బట్టి మీరు హిమాలయాస్కి వెళ్ళటము, అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని చేంజెస్ జరగటము, ఆ తర్వాత కంప్లీట్గా మీ లైఫ్ టర్న్ అవ్వటము, ఇవన్నీ కూడా వినడం జరిగింది. ఒక్కసారి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్నగా వాటి గురించి మన వాళ్ళకు కూడా వివరిద్దాం సార్. తప్పకుండా. స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వినాయకుడికి ప్రేయర్ చేసుకుందాము. తప్పకుండా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మికం అనేది మనకు అది జన్మజన్మల నుంచి వచ్చేదండి, తల్లిదండ్రుల నుంచి కూడా వచ్చేది.
ఎవరైతే బిహేవ్ చేస్తుంటారో నేను స్పిరిచువల్ పర్సన్ అని చెప్పి హీ మే నాట్ బి ఏ స్పిరిచువల్ పర్సన్ ఎట్ ఆల్. ఆయనకు అట్లాంటిది వేషం వేసుకోవాలనిపిస్తుందేమో Correct. స్పిరిచువల్ పర్సన్స్గా. Hmm. చాలా మందికి మీరు ఇప్పుడు పేర్లు అవసరం లేదు కానీ చాలా మంది జైళ్ళల్లో ఉన్నారు మనకు స్పిరిచువల్ పర్సన్స్ అని చెప్పి. అవును. రియల్ ఆధ్యాత్మికత అనేది మనకు లోపల నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక దేవుడు అంటే చాలా ఇష్టం పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈజ్ ఆధ్యాత్మికం. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే భక్తి అండ్ ఆధ్యాత్మికము అనేది ఇప్పుడు కన్నప్ప సినిమాలో మనకు చూసాం మనము. అవును. శివుడికి తీసుకెళ్ళి మనకు మాంసం. మాంసం పెట్టినా కానీ శివుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆ ఆధ్యాత్మికతలో మనము దేవుడితో ఐక్యం ఇవ్వడానికి ప్రయత్నించాలి కానీ Hmm. ఆ ఆధ్యాత్మికాన్ని తీసుకొని మనము ప్రపంచం మీద రుద్దేసి Ah. బిల్డింగ్లు కట్టుకోవడము, కార్లు కొనుక్కోవడము అవి ఈ కాలంలో నడిచే ఆధ్యాత్మికం అనిపిస్తుంటుంది నాకు. Ha. అంటే ఎవరి స్వార్థానికి వాళ్ళు ఎవరి ఉపయోగించుకోవడం. స్వార్థానికి వాళ్ళు. నాకేంటిదంటే నేను హిమాలయాస్లో ఉన్నప్పుడు నా గురువుల దగ్గర నేను నేర్చుకున్న దాంట్లో ఒక 2-3 చెప్తాను. అవి దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. మనిషి నెక్స్ట్ నిమిషం బతికి ఉంటాడో లేదో తెలియదు, అవును. అది రియాలిటీ. కానీ మనిషి ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తుంటాడు, నేను Hmm. అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి. రెండోది ఏంటిదనంటే మనకు మన ముంగట ఉండేటిది 3 సిచ్యువేషన్స్ ఉంటాయి, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అని చెప్పేసి. పాస్ట్లో ఎవరు వెళ్ళలేరు, Hmm. మోడిఫై చేయలేము. ఫ్యూచర్ అనేది ఐదర్ హ్యాపీనెస్ ఆర్ డిప్రెషన్. కరెక్ట్. అది మంచిది అవుతుందని చెప్పి యాంగ్జైటీ అవ్వడము, లేకపోతే డిప్రెషన్లో వెళ్ళడం. ద రియాలిటీ ఈజ్ దట్ నౌ, దట్ ఈస్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్. కానీ ప్రస్తుతం. 99.99% అని చెప్పగలుగుతాను నేను. Hmm. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్రెజెంట్లో బతకడం లేదండి. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. ఇప్పుడు ప్రెజెంట్లో బతికితే ఈ నిమిషంలో మనకు ఎవడు కొట్టట్లేదు, మన ముందర ఏ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. కానీ ఇక్కడ 99.99% ఏం చేస్తుంటారంటే ప్రెజెంట్లో బతకకుండా ఐదర్ దే విల్ బి లివింగ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్. అన్నం తింటప్పుడు కూడా ఒక జనరల్ ఎగ్జాంపుల్, అన్నం తింటప్పుడు కూడా ఎవరు ఒక్కొక్క మెతుకుని టేస్ట్ చేసుకుంటూ తిన్న రోజులు లేవు. అవును. వాటర్ తాగినప్పుడు కూడా ఎవరు వాటర్ని టేస్ట్ చేసుకుంటూ తాగట్లేదు. అదే మనం చిన్నప్పుడు అయితే ఒక రాగి ఆకు కనిపిస్తే దాని మీద ఎన్ని లైన్స్ ఉన్నాయి లెక్క పెట్టేవాళ్ళం. అవును. అదే మనము చిన్నప్పుడు కింద పడుకున్నప్పుడు పైన చూసి చుక్కలు లెక్క పెట్టుకునే వాళ్ళం మనం. అంటే Hmm. ఆ ప్రెజెంట్లో బతికే వాళ్ళం, అక్కడ ముందర కనిపించే దాంట్లో ప్రెజెంట్లో బతికే వాళ్ళం మనం. అవును. ఇప్పుడు ఆ ప్రెజెన్స్ అనేది వెళ్ళిపోయింది. అందుకని చెప్పి మనిషి ఏంటిదంటే ఎప్పుడు కానీ ఒక డిప్రెషన్లో, ఒక యాంగ్జైటీలో, లేకపోతే అతని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ప్రాబ్లం ఏంటిదని అంటే అతను ఐదర్ పాస్ట్లో బతుకుతున్నాడు లేకపోతే ఫ్యూచర్లో బతుకుతున్నాడు. ప్రెజెంట్లో బతికితే మాత్రము హీ విల్ బి హ్యాపీ అండ్ ఐ కెన్ సే హీఈస్ ఏ యోగి. సో దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ హిమాలయాస్. అండ్ ఇంకో టాపిక్ వస్తే మనము మన కర్మ అనేది ఒక చర్య, ఒక యాక్షన్. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ ద్వేషించడం ఒక కర్మ. అవును. ప్రతి ఒక్క చర్యకు ఒక రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ అనేది మనకు కొన్ని సందర్భాల్లో మనకు ఇమీడియట్గా కనిపించవచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులైనాక కనిపించవచ్చు, కొన్ని సందర్భాల్లో నెక్స్ట్ జన్మలో కూడా కనిపించవచ్చు. Hmm. ఓకే, చిన్న జోక్గా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పిల్లోని రాయి తీసుకొని కొడితే వాడు కూడా ఇమీడియట్గా రాయి తీసుకొని కొడతాడు. సో కొన్ని కర్మలు అనేవి ఇమీడియట్గా రియాక్షన్ ఇస్తాయి. మనిషి జన్మ అనేది కూడా మనకేంటిదంటే ఈ కర్మల వల్లనే మనము ఈ జన్మ తీసుకుంటున్నాము, ఈ ఫ్యామిలీలో జన్మ తీసుకుంటున్నాము. Hmm. అంటే దట్ కర్మ మనకు ఆల్రెడీ డిసైడ్ చేసింది, మీ తల్లిదండ్రులు ఎవరు, నీ ఎన్విరాన్మెంట్ ఏంటిది, Hmm. నువ్వు ఎట్లా ఉండాలని చెప్పేసి. పాపం బ్రహ్మ తలరాత రాస్తాడంటాడు కానీ మన కర్మ మన తలరాత రాస్తుంది అసలు యాక్చువల్గా. Hmm. ఇన్ని జన్మలలో మనం చేసుకున్న కర్మలు, ఇది ఎన్నో జన్మనో మనకే తెలియదు. తెలీదు. సో ఇన్ని జన్మలలో చేసుకున్న కర్మలు ఏంటిదంటే మనకు ఫస్ట్ ఒక గోడౌన్లో ఉంటాయి మనకన్నీ. Hmm. దాన్ని మనం సంచిత కర్మ అని అంటాం. అవును. ఆ గోడౌన్లో నుంచి మనం ఎప్పుడైతే జన్మ తీసుకుంటున్నామో ఎవ్రీ జన్మలో Hmm. కొన్ని పుణ్యము కొంత పాపము కలిపి మనకు వస్తుంటాయి. Ha. కొంతమందికి పుణ్యం ఎక్కువ రావచ్చు, Hmm. కొంతమంది ఉంటారు లైక్
చాలా ధనవంతులుగా పుడతారు, బంగారు చెంచుతో తింటారు, అది ఇది చేస్తుంటారు. కానీ చేసే పనులు మాత్రం చాలా అధ్వానంగా చెత్త ఉంటాయి. వ్యవహారాలు. నిజంగా మనకు అవును. క్వశ్చన్ రావచ్చు, వీడేంటిది వీడు ఇట్లా ఉన్నాడు, చేసే పనులన్నీ ఇట్లా ఉన్నాయి, ఉమ్, కానీ వాడే బాగున్నాడు కదా, అవునవును. వాడికే అంత ధనం ఉంది, వానికే కార్లు ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ ఉమ్, వాడు ఏదైతే చేస్తున్నాడో దట్ విల్ గెట్ యాడెడ్ ఇన్ టు హిస్ ఫ్యూచర్ కర్మ. వచ్చాక. సో ఇందాక చెప్పినట్టుగా మనకు సంచిత కర్మ అనేది ఒక గోడౌన్. మనం పుట్టినప్పుడు తెచ్చుకునేది ప్రాబ్ధ కర్మ. ఈ ప్రాబ్ధ కర్మ నుంచి రాముడు కృష్ణుడు కూడా బయటికి రాలేదు. అవునవును. సో ప్రాబ్ధ కర్మను మనం దేవుడి అనుగ్రహం వల్ల కొద్దిగా రెడ్యూస్ చేసుకోవచ్చు, ఉమ్, కానీ దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి లేదు. అది కంప్లీట్గా తప్పించుకోలేము. తప్పించుకోలేం మనం. ఆగామి కర్మ అనేది మనం ఇప్పుడు చేసే కర్మ. ఉమ్, సో ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ ఈ నా కోర్ట్ కేసెస్లలో మనం రిలేట్ చేసుకుంటే ఉమ్, మనుషులకు బాధలు వచ్చేటి డ్యూ టు దేర్ పాస్ట్ కర్మాస్. ఓకే, ఓకే. వాళ్ళు అది అర్థం చేసుకోకుండా ఇంకా బ్యాడ్ కర్మను డెవలప్ చేసుకుంటూ పోతున్నారు, ఇంకా చెడు కర్మలను డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. పాస్ట్ కర్మ జరిగింది. ఇఫ్ ఏ రియల్లీ స్పిరిచువల్ పర్సన్, ఇందాక మనం అనుకున్నట్టుగా రియల్ స్పిరిచువల్ పర్సన్ అయితే దేవుడు ఏది చేసినా కానీ నా మంచికే అని అనుకుంటే హీల్ బీ హ్యాపీ అవును. కదా. దేవుడు నాకే ఇట్లా ఎందుకు చేశాడు అని అనుకుంటే ఆయనకు అర్థం కాదు వై హీ సఫరింగ్. చాలా మందికి అదే ఒకటే క్వశ్చన్ ఉంటుంది, నాకే ఎందుకు జరిగింది. అందరికీ ఉంటాయి, కానీ మనది మనం ఎక్కువ చేసుకొని చూసుకుంటున్నాం. అది చాలా ఎక్కువ చేసుకొని చూసుకుంటాం. మనం పక్క వాళ్ళని చూస్తే ఇంకా మనకంటే ఎక్కువనే ఉంటుంది. అవును. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కర్మ ఫలితం. ఉమ్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఏంటిదంటే మనం వెళ్తూ వెళ్తూ చిన్నగా యాక్సిడెంట్ అయింది అనుకోండి, కింద పడ్డాము, కాలికి దెబ్బ తగిలింది. ఉమ్, సో మనం దెబ్బ తగిలిందని బాధపడే కంటే దేవుడా నా కాలు ఇరిగిపోయాడేమో, జస్ట్ దెబ్బతో నన్ను సేవ్ చేసావు, థ్యాంక్ యూ అని చెప్పుకోవడము, దట్ ఈస్ ద రియల్ డివోషన్, రియల్ స్పిరిచువాలిటీ. అవును. కానీ నాకెందుకు ఇట్లా అయింది అని అనుకుంటే మళ్ళీ ఆ, అంధకారంలోనే ఉంటాం మనం. అంటే ఈ నాలెడ్జ్ అనేది మనకు Improve అక్కడ పనికి రాదు ఇంకా అవును. వాళ్ళకు. కర్మ సిద్ధాంతంలో ఈరోజు మనుషుల మధ్యలో జరిగే ప్రతి బాధకు, ప్రతి ఆనందానికి కారణం వాళ్ళు చేసుకున్న కర్మలే. ఓకే. ఓకే, ఇప్పటికైనా కానీ వాళ్ళు అర్థం చేసుకొని ఉమ్, సరే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, దేవుడు నా కర్మ వెళ్ళిపోతుంది, ఉమ్, ఐఎమ్ ఫైన్. ఓకే, నా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడనమాట. ఉమ్, అతనికి ఒక ఒక స్పిరిచువల్ పర్సన్ చెప్పాడనమాట, నువ్వు జైలుకి వెళ్తావురా బాబు అని చెప్పేసి. ఉహుం, అతను నా దగ్గరికి వచ్చేసి, సార్ నేను జైలుకి వెళ్ళిపోతానంట, ఒక అతను చెప్పాడు అని అంటే, స్పిరిచువల్ పర్సన్స్ ఉన్నారు చెప్తే జరగవచ్చు, అవునవును. కానీ నువ్వు నా వర్షన్లో నువ్వు ఒకటి అర్థం చేసుకో, నువ్వు జైలుకి వెళ్ళినావు అనుకో, ఉమ్, నువ్వు అసలు ఎన్ని జన్మల కర్మల నుంచి అది అనుభవించాలని ఉందో అది వెళ్ళిపోతుంది ఒక పని. ఓకే. ఓకే. ఓకే, ఆ, ఆ రకంగా పాజిటివ్లో తీసుకో, నీ అవును. కర్మ ఉంది కదా ఉమ్, అది వెళ్ళిపోతుంది అని చెప్పేసరికి వాడు మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు, వెళ్ళేసాడు, వచ్చేసాడు. ప్రశాంతంగా అయిపోయింది. ఎప్పుడైతే మనము ఏదైతే వద్దని చెప్పి రెసిస్ట్ చేస్తామో మేడం మనం, ఉమ్, అక్కడే మనకు అది ఒక ఏమంటాం, మనం ఒక ఎక్కువ ఫైట్ ఇబ్బంది. మొదలైపోతుంది. ఉమ్, అంటే బ్యాలెన్స్లో మనకు ఉండం మనం, అవును. అంటే విచ్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఉమ్, ఇది నాకు వద్దు వద్దు. అనుకున్నప్పుడే మనము చాలా ఇదవుతుంటాం మనం. అవును. సో మనం అంగీకరించి అది దేవుడిచ్చిందే కదా, శివుడు ఆజ్ఞ లేనిదే సీమైన గుట్టదన్నప్పుడు అవును. ఆయన్నే చేస్తున్నాడు కదా, ఆయనకి ఎందుకు కాదనాలి, ఆయన ఎట్లా ఇష్టం ఉంటే అట్లా మనం కూడా వెళ్దాము అని అనుకుంటే మాత్రం ఉమ్, లైఫ్ అండ్ థింకింగ్ విల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎవరితో పగ ఉండదు, ఎవరితో మనకు ఇది ఉండదు. మళ్ళీ మనం నెక్స్ట్ జన్మలో గురించి కూడా మనం రెడీ అవుతున్నాం. ఎందుకనంటే ఇక్కడ మనం రివెంజ్ పెట్టుకుంటే ఉమ్, మళ్ళీ పుట్టి ఆ రివెంజ్ తీసుకోవాల్సిందే మనం ఖచ్చితంగా. కంపల్సరీగా. ఇంక ఈ సర్కిల్ రిపీట్ అవుతూ ఉంటది. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ఉమ్, చచ్చిపోయేటప్పుడు శివుడి నామం తీసుకుంటే శివలోకానికి వెళ్తావు, విష్ణు నామం తీసుకుంటే విష్ణు లోకానికి వెళ్తావు, దేవుడి నామం తీసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తావు అని చెప్పినారు. ఉమ్, అంటే దట్ ఈస్ ద లాస్ట్ విల్ అండ్ విష్ ఏదైతే ఉంటుందో, డెఫినెట్గా ఫర్ దట్ పర్పస్ కంపల్సరీగా వాడు మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ ఇవన్నీ చేయాల్సిందే. అంటే ఓకే. అంత స్టేజ్కి వెళ్ళాలి అని అనుకుంటే మనము ఉమ్, అటాచ్మెంట్స్లో ఏది పెట్టుకోవద్దు మేడం. ఆల్ థింగ్స్ మస్ట్ బి సంథింగ్ లైక్ ఏ కమలం లాగా మనము డిటాచ్డ్గా ఉండడం నేర్చుకుంటే ఉమ్. నథింగ్ విల్ టచ్ అస్. కానీ అదంతా సాధ్యపడదే అంటారా సార్? ప్రాక్టీస్లో సాధ్యపడుతుంది మేడం. ఉమ్, ప్రాక్టీస్లో యోగా కూడా ప్రాక్టీస్ చేయండి సాధ్యం కాదు మనకు. ఉమ్, ఉమ్, పుట్టినప్పుడు నడవడం కూడా రాదు, అది కూడా ప్రాక్టీస్లోనే వస్తుంది. ఉమ్, సో ద వే ఆఫ్ థింకింగ్ అనేది మనం మార్చుకోగలిగితే
అలవాటు టైం పడుతుంది. ఉమ్, మనుషులకు 10 ఇయర్స్ పట్టొచ్చు, 15 ఇయర్స్ పట్టొచ్చు, 20 ఇయర్స్ పట్టొచ్చు. కానీ అదొకవేళ అలవాటయిందనుకోండి మేడం, హా, యూ విల్ నాట్ హర్ట్ ఎనీబడి. అవును. కృతాయుగంలో మనుషులను దేవునిలాగా చూసేవాళ్ళు. ఆ, అప్పుడు ఆత్మకు నమస్కరించేవాళ్ళు. సో రాను రాను ఏమైపోయిందంటే ఇప్పుడు స్టేటస్కి నమస్కరిస్తున్నాం మనం. ఆడు కార్లో దిగితే నమస్కారం అండి, లేకపోతే ఆడు బెంజ్లో దిగితే నమస్తే అండి, లేకపోతే పెద్ద అవునవును. ఇంట్లో ఉంటే నమస్తే అండి, మంచి షర్ట్ వేస్తే నమస్తే అండి. కానీ ఆత్మను మనము నమస్కరిస్తలేము, మనిషిని 100% ఆత్మలాగా కూడా చూడట్లేదు మనం. చూడాలి. ఇంత ఫస్ట్ టాపిక్ నేను మీకు చెప్పినట్టుగా ఉమ్, ఇప్పుడు ఆలోచించి చూస్తే ఏం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎవరికి. మదర్ ఫాదర్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఫ్యామిలీలో ఇది చేస్తున్నాము, అందరినీ మోసం చేస్తున్నాము, అవును. అన్ని చేస్తున్నాము. వేర్ ఆర్ వి గోయింగ్? అవును. ఇప్పుడు కొన్ని కొంతమంది ఏమనుకొస్తారంటే ఉమ్, ఇది నాది ఒకటే లైఫ్, అవును. నేను ఇష్టం వచ్చినట్టుగా చేస్తా. అట్లాంటి వాళ్ళని మనం ఏం కంట్రోల్ చేయలేము మనం. చేయలేం. అండ్ దేవుడు కూడా అట్లాంటి వాళ్ళకు హీ విల్ నాట్ బ్రింగ్ దెమ్ ఆన్ ద లైన్, ఆర్ వెన్ ఎవర్ టైమ్ కమ్స్ ద గాడ్ విల్ బ్రింగ్ దెమ్ ఆన్ ద లైన్. సో అంటిల్ అన్లెస్ ఇంకా వాళ్ళ పాప కర్మలు వాళ్ళ కర్మల వల్ల వాళ్ళు డెఫినెట్గా ఈ సఫరింగ్స్ అనేటివి తప్పవు. కానీ కొన్ని సందర్భాల్లో ఉన్నది ఒకటే లైఫ్, దీన్ని మనకు నచ్చినట్టుగా అనేది మనం గుడ్ వేలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సేవలో భగవంతుడికి సేవ చేసుకోవడానికి నాకు ఉన్నది ఇది ఒకటే జన్మేమో కరెక్ట్, ఇలా అనుకుంటే ఎంత అబ్సల్యూట్లీ బాగుంటది. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఇదే నాది లాస్ట్ జన్మనేమో, నేను మళ్ళీ పుట్టకుండా ఉండాలి అని అనుకుంటే నాకు ఈ జన్మ ఇచ్చాడేమో అని చెప్పేసి అది చాలా రేర్ మనుషులకు అది ఉంటుంది. వస్తుందండి. అవును. ఇప్పుడు మనకు ఈ వాసన అనేది ఏదైతే ఉంటుందో అదే కర్మగా మారుతుంది. ఉమ్. నేను ఏ జన్మలో ఏ డాక్టర్గా ఉన్నానో లేకపోతే న్యాయాధిపతిగా ఉన్నానో ఏమున్నానో కాబట్టి నేను ఈ వృత్తిలో రావాల్సి వచ్చింది. అది బై మిస్టేక్ అనేది జరగదు. ఆ, అంటే దెర్ ఈస్ ఎ ప్లాన్. అవునవును. ఇప్పుడు కర్మలో నాది లాస్ట్ జన్మలో నేను ఏమున్నానో తెలియదు. ఉమ్, ఉమ్. కంపల్సరీగా నేను ఇక్కడికే వచ్చి నేను లాయర్ ఎందుకు అవ్వాలి, అవ్వాలి. ఇజంట్ ఇట్? అవును ప్రతి సార్. దానికి ఒక రీజన్ గా మనం చూసుకున్నాం అనుకోండి, ఉమ్, అది కర్మ సిద్ధాంతం అనేది, కాన్షియస్నెస్ అనేది, కాన్షియస్నెస్ ఈజ్ చాలా పెద్ద టాపిక్. అది US లో కూడా రీసెర్చ్ జరుగుతుంది. యాక్చువల్లీ మన రమణ మహర్షి చెప్పినట్టుగా హూ ఐఎమ్ ఐ అనేది క్వశ్చన్ చేసుకుంటే ఉమ్, వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ నథింగ్. ఒక సింపుల్ వర్డ్లో ఆయన చెప్పిన దానికి మనం అర్థం చేసుకోవాలనుకుంటే మేడం, ఉమ్, మనం ఎవరము అని చెప్తే వీఆర్ ఓన్లీ విట్నెస్ కాన్షియస్నెస్. ఉమ్. సాక్షిభూతం అని అంటాం చూడండి, విట్నెస్ కాన్షియస్నెస్. మన చేతికి ఏం జరుగుతుంది, నా చేతికి దెబ్బ తగిలింది అని అంటాం. అవును. అంటే నేను వేరు, చెయ్యి వేరు. ఓకే, సో మనకు మన రమణ మహర్షి గారు ఏం చేశారు, ఆయనకు నా శరీరమే కదా అది, నేను వేరు శరీరం వేరు అనే భావంతో ఉంటే మనము ఉమ్, వీఆర్ విట్నెసింగ్ ఎవ్రీథింగ్ అండి. అంటే ద సోల్ ఈజ్ విట్నెసింగ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ విట్నెస్ కాన్షియస్నెస్. ఏం జరుగుతుంది దానికి మనం ఓన్లీ సాక్షిభూతమే. అంతే. సో ఇట్లాంటి భావనలతో ఉంటే మనకు ఈ కాలంలో కోర్టు కేసులు, ఉమ్, ఇప్పుడు ప్రాపర్టీ మ్యాటర్స్ చూసారనుకోండి, జనరల్గా 5 years to 15 years లాగిపోతుంటాయి అవన్నీ. అవును. ఎంతమంది సఫర్ అవుతారండి? ఒక జనరేషన్ కూడా చనిపోవచ్చు ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్లో. నిజంగా. అంటే ఇది జరిగి ఏదో బాగుపడతాం అనుకుంటే ఇంకాస్త ఉన్న సొమ్మంతా పెట్టడము, తరాలు 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 గడిచినా అది అక్కడ నడుస్తూనే ఉండటము, ఇదే ఇప్పుడు ఎక్కువగా. ఇప్పుడు ఈ సఫర్ అయ్యే వాళ్ళు ఉమ్, ఒకటి ఆలోచించుకోవాలి మేడం, ఈ కోర్ట్ కేసు నాకు వర్తా కాదా? ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అదే ఆలోచించుకోవాలి, ఈ కోర్ట్ కేసు నాకు వర్తా కాదా? నేను రివెంజ్ మీద వెళ్తున్నానా, ఉమ్, ఏదైనా పగ తీసుకోవడానికి వెళ్తున్నానా నేను? దాంట్లో అసలు ఎవరికి లాస్ అవుతుంది మేడం? ఎవరైతే డ్రాగ్ చేస్తున్నారో మ్యాటర్, వాళ్ళు 15 సంవత్సరాలు కోర్టుకి తిరగాలి, తిరగాల్సిందే. డబ్బులు పెట్టాలి. అవును. అండ్ కోర్టుకి వచ్చినప్పుడల్లా కంపల్సరీగా ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ గురించి ఆలోచిస్తే కోర్టులో మొత్తం కంపల్సరీగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉమ్, పోలీస్ స్టేషన్లో, కోర్టులో. ఆ, అక్కడ కోర్టుకి వెళ్ళి వచ్చిన రోజు మాత్రము మ్యాక్సిమంగా పర్సన్స్ పడుకోవడం కూడా నిద్ర కూడా రాదు, ఉమ్, అంతగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఆర్ కోర్టులో. ఓకే. ఇవి ప్రతి ఒక్క లిటిగెంట్స్ ఎవరైతే కోర్టులలో కేసులు పెట్టుకుంటున్నారో ఉమ్. వాళ్ళు ఈ విషయం ఆలోచించాలి, ఇది నాకు రియల్గా వర్తా. అంటే ఇదంతా ఒక రకంగా నేర ప్రవృత్తికి సంబంధించిన ప్రదేశము, అలాంటివి చర్చించటము, వాటి వల్ల అంత నెగిటివ్ గా తయారైందని వచ్చా సార్? అక్కడ మొత్తం అంతా డిస్టర్బ్డ్ పర్సన్సే వస్తారు మేడం. ఎవ్వరు మ్మ్. పీస్ ఆఫ్ మైండ్తో అక్కడ వచ్చి పీస్ ఆఫ్ మైండ్గా ఉన్నాను కాదు, కంప్లీట్గా డిస్టర్బ్డ్ పర్సన్సే.
ఇందాక చెప్పినట్టుగా పాస్ట్ అండ్ ఫ్యూచర్లోనే బతికేవాళ్ళు. జడ్జి ఏ జడ్జిమెంట్ ఇస్తుందో, నాదేమవుతుందో, నాకు ఈరోజు కేసు అవుతుందో లేదో, ఇవాళ జడ్జి వస్తుందో లేదో, అన్ని టెన్షన్స్ తోటే. జడ్జి కూడా ఆమె కర్మను బట్టి ఆమె అక్కడ ఏమి ఇస్తుందో ఏమి ఇస్తుందో అని చెప్పి అది కూడా తెలియదు. ఇస్తారో లేదో తెలీదు. అంతే. సో దాని గురించి అని చెప్పి అక్కడ కంప్లీట్గా మాక్సిమంగా డిస్టర్బ్డ్ పర్సన్స్, డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంటే ఉంటుంది కోర్టులో. అంటే నెగటివ్ ఎనర్జీ విల్ బి వెరీ హై. అంటే నేను చెప్తున్నానని కాదు, మనకి ఈ మధ్యకాలంలో దానికి ఏమంటాం మేడం, అది దయ్యాలను భూతాలను పెట్టి చూస్తారు చూడండి, మీటర్, ఆ మీటర్ తీసుకెళ్ళి చూస్తే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఫుల్గా కనిపిస్తుంది. సరిపోదేమో మీటర్ అక్కడ. సో పోలీస్ స్టేషన్లో కానీ మనకు ఈ కోర్టులలో కానీ అది ఈ నెగటివ్ ఎనర్జీకి ఆపోజిట్గా చూడాలనుకుంటే మీరు ఎప్పుడైనా తిరుపతి కానీ శ్రీశైలం కానీ వెళ్ళి చూసారనుకోండి, ఆటోమేటిక్గా మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది తెలిసిపోతుంది, వైబ్స్. అంతేందుకు మేడం, ఇంకా కొద్దిగా డీప్గా జనరల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఒక పర్సన్ని మనం చూడగానే కొన్నిసార్లు అబ్బా అని చెప్పి రిఫ్లెక్ట్ అయిపోతాం మనం. దట్ ఈస్ నథింగ్ బట్ నెగటివ్ ఎనర్జీ. ఎవరైతే ఈ లిటిగెంట్స్, మళ్ళీ నేను కోర్టు కేసుల గురించి చెప్తే, మన లిటిగెంట్స్ ఎవరైతే ఈ నెగటివ్ భావంతో మనకు కోర్టు కేసులు నడిపించుకుంటున్నారు ఓన్లీ రివెంజ్ తోటి, చాలా మంది దానికి ఏమంటాం మేడం, ఎగోయిజంకి వెళ్తారు, లేకపోతే పగ, లేకపోతే ఏదో ఒకటి. కానీ అంత టైం వాళ్ళు అక్కడ పెట్టే బదులుగా వాళ్ళ జీవితం పైన పెట్టుకుంటే ఏదో సాధించగలుగుతారు. ఒక 10 to 15 years కోర్టు కేసులో కొట్లాడుకునే బదులుగా మనకు జస్ట్ ఆ 15 years ఏదో వాళ్ళ డెవలప్మెంట్ గురించి పెట్టుకున్నా కానీ నడుస్తుంటుంది. ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో మాత్రం మ్యాక్సిమంగా 15 years to 20 years కావడం గ్యారంటీ. ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు మీరు కంప్లీట్గా అంటే స్పిరిచువల్ పర్సన్గా ఈ రకంగా చేంజ్ అవ్వడానికి ముందర కూడా మీరు ఈ వృత్తిలో ఉన్నారా? మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మీరు హిమాలయాస్కి వెళ్ళడము, గురువు దగ్గర మీరు ఆ ఉపదేశం తీసుకోవడము, దానికన్నా బిఫోర్ కూడా మీరు లాయర్గా ఉన్నారా? దానికంటే బిఫోర్. ఇప్పుడు ముందరకి తర్వాతకి మీరు ఆ డీల్ చేసే కేసెస్లో కానివ్వండి, దాంట్లో మీకు ఏమన్నా మీలో మీకే చేంజెస్ కనిపించాయా? ఏంటి ఆ చేంజెస్? ఆ చేంజెస్ ఏంటిదని అంటే, మన చేంజెస్ మనకి ఎక్కువగా తెలియవు కానీ అప్పుడు ఆ రకంగా ఉన్నప్పుడు నా క్లయింట్ మళ్ళీ ఈ రకంగా అయినప్పుడు వచ్చాడు అనమాట. హీ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. అప్పుడు నాకు కేసు ఇవ్వలేదు అతను. ఎందుకనంటే అట్ దట్ మూమెంట్ ఐ వాజ్ సో అగ్రెసివ్, వెరీ అగ్రెసివ్ అనమాట. అసలు మీ అగ్రెసివ్నెస్ని చూస్తే నాకు భయం వేసిందండి అప్పుడు. అందుకని చెప్పి నేను మీ దగ్గరికి రాలేదన్నాడు. సో మనిషి మనకు ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికలో వెళ్ళిపోతాడో దెర్ విల్ బి ఎ పీస్ ఆఫ్ మైండ్, అండ్ మాటల్లో కూడా ఒక ప్రశాంతత అనేది వస్తుంది. లేకపోతే అగ్రెసివ్నెస్లో తొందరగా మాట్లాడడం, లేకపోతే కోపంలో మాట్లాడడం, ఒక ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తుంటది మనిషి లోపల. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ వాట్ ఐ ఫౌండ్. అండ్ మనశ్శాంతి గురించి అని అనుకుంటే మాత్రము నా దగ్గరకు వచ్చేది చాలా రేర్ క్లయింట్స్. ఎందుకు అని అంటే, క్లయింట్స్కి మామూలుగా పిలుచుకున్నాం అనుకోండి మేడం, సో డైలీ ఒక 50-100 కాల్స్ వస్తాయి. నేను అక్కడ నేర్చుకుంది ఏంటంటే, నాకు ఈ డబ్బు వద్దు, ఇల్లు వద్దు, ఫుడ్ వద్దు, ఏమొద్దు, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అది జీవితంలో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటిది అని చెప్పేసి. కోట్లు పెట్టుకున్నా కానీ రాదు. అందుకని చెప్పి నేనేం చేస్తానని అంటే, నా దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద ఫామ్ అని చెప్పి పెడతా. దాంట్లో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయను నేను. పాపం ఇప్పుడు నేను వస్తుంటే మన యాంకర్ కూడా భవానీ గారు ఎవరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. సార్ మీకు కాల్ చేశానన్నారు. నేను ఏ కాల్, అన్నోన్ కాల్స్ లిఫ్ట్ చేయను. ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, ప్లీజ్ ఫిల్ ఇన్ ద ఫామ్, ఐఎమ్ అనేబుల్ టు టేక్ యువర్ కాల్. అందరికి అదే ఆప్షన్? అందరికి అదే ఆప్షన్. అంటే తెలిసిన వాళ్ళు లేదు మేడం. అంటే సేవ్డ్ నంబర్స్ మాత్రం కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. తెలియని వాళ్ళు ఎంతో మంది కాల్ చేస్తుంటారు. వై షుడ్ ఐ వేస్ట్ మై పీస్ ఆఫ్ మైండ్? ఇప్పుడు రోజు 50 కాలంలో నేను పీస్ ఆఫ్ మైండ్ వేస్ట్ చేసుకోవాలి మేడం. కనీసం ఉన్న టైంలో దేవుడినైనా గుర్తు చేసుకోవచ్చు ఫ్రీ టైంలో. అందుకని చెప్పి. ఇంతకీ ఫామ్ లో ఏముంటుంది సార్? ఏమున్నదండి, వాళ్ళ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, డిస్ప్యూట్ ఏంటి, ఫ్యామిలీ డిస్ప్యూటా, క్రిమినల్ డిస్ప్యూటా, లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూటా, మీరు అన్ని హ్యాండిల్ చేస్తారా? ఎస్ మేడం, 3 areas హ్యాండిల్ చేస్తాను. దానిలో పాటు మీ కేస్ డీటెయిల్స్ ఏంటిది అది రాయండి. అది కూడా కేస్ డీటెయిల్స్ కొద్దిగా డీటెయిల్ గా రాయండి. దీనిలో పాటు అన్నెసరీ కాల్స్ కట్ అయిపోతాయి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కట్ అయిపోతారు. ఆ దేవుడు ఎవరికి రాసి పెట్టాలంటే వాళ్ళు నా గురించి 2-3 days కూడా వెయిట్ చేస్తారు. సో మాక్సిమంగా మీరు నమ్ముతారో లేదో, నాకు ఒక నెలలో
మాక్సిమంగా వస్తే ఒక 4 నుంచి 5 అపాయింట్మెంట్సే తీసుకుంటాను. అది కూడా వాళ్ళు 4-5 సార్లు ఫోన్ చేసి సార్ కంపల్సరీగా మీతోటే మాట్లాడాలి సార్ అని అంటే ఎస్ రాండి అంట. అది ఇంకోటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపెట్టి వచ్చినందుకు దే విల్ బి వెరీ హ్యాపీ. నాకు కేసు అవసరం లేదు, కానీ సొల్యూషన్ ఏంటిదే, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాటజీ చెప్పి పంపిస్తాను. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈ మధ్యలో డైవోర్స్ చాలా ఎక్కువ అయిపోయింది. అమ్మో మామూలుగానా? మామూలుగా కాదు మేడం, అసలు అమ్మాయిలు ఎట్లా తయారయ్యారంటే ఇటువైపు అబ్బాయిలు అట్లనే తయారు, ఇటువైపు అమ్మాయిలు అట్లనే తయారు. ఎందుకు అని అంటే మన సుప్రీంకోర్టు మన అడల్టరీని తీసేసింది. ఇప్పుడు డైరెక్ట్గా ఏమంటున్నారు, నా ఇష్టం వచ్చిన నేను ఉంటా, నా ఇష్టం వచ్చిన దట్ రెమెడీ ఈస్ డిఫరెంట్. కానీ అమ్మాయిలు ఏంటిదంటే హస్బెండ్ ఇలా చేసినప్పుడు ఒక రివెంజ్ కిందికి మారిపోతున్నారు. మా హస్బెండ్ నేను ఉండగానే ఇంకొకరితో దిగుతున్నాడు, ఆన్ని మాత్రం వదలొద్దు సార్, రోడ్ మీదకి తీసుకురావాలి మనం. ఇదే మాట, ఆ నెట్టి పర్సులలో వదలొద్దు సార్, వాడిని రోడ్ మీదకి తీసుకురావాలి. తప్పంటారా సార్ అట్లా ఆలోచించడం? దట్ ఈస్ నథింగ్ బట్ రివెంజ్ అండి. ఆ రివెంజ్కి అగ్గి కావాలంటే మీరు ఫస్ట్ కాలిపోతేనే కానీ అగ్గి ఉంటుంది కదా, ఆ రివెంజ్లో మీరు కూడా కాలిపోతుంటారు. వాడు బాగానే బతుకుతుంటాడు. అంటే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా సార్, అంటే నేను రివెంజ్ తీర్చుకుంటేనే ఇప్పుడు వాడు కాలిపోతున్నాడు, నేను కాలిపోతున్నా మీరు అన్న ప్రకారంగా. ఒకవేళ నేను రివెంజ్ తీర్చుకోకపోతే వాడు హ్యాపీనే ఉంటాడు, కానీ నేను కాలిపోతూనే ఉంటా కదా, ఇది తలుచుకుని రోజు. అటు రివెంజ్ తీసుకున్నా తీసుకోకపోయినా మన సిస్టమ్ ప్రకారంగా ఈమెకే ప్రాబ్లం. అవును. ఇంకా కొద్దిగా డీప్గా చెప్పాలంటే మేడం, మన ఇప్పుడు సొసైటీ ఎట్లా మాడిపోయిందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోయాయి. అవును. ఓకే, అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం కొద్ది కష్టమే, కానీ మగవాడు మాత్రం ఎవరినో ఒకళ్ళని చూసుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటాడు. ఈమె ఎన్ని కేసులైనా పెట్టుకోను, ఏమైనా చేసుకో, చాలా బ్యూటిఫుల్గా బతుకుతున్నారు మగవాళ్ళు. అది మోసపోయేది ఎక్కడ, ఎవరు? అమ్మాయిలే. ఈ అమ్మాయి ఇంట్లో ఉంటుంది, మా పేరెంట్స్ మధ్యలో పెరుగుతుంది, సొసైటీ మధ్యలో పెరుగుతుంది, ఆమె వేరంతో తిరగనికే ఉండదు. వాడు మాత్రము మగవాడు కాబట్టి ఎక్కడైనా వెళ్ళిపోయి ఎవరితోటైనా ఉండేస్తాడు. లాస్ ఎవరిది? లైఫ్ ఈ అమ్మాయిది. ఫైనలీ క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు. ఒక 2 నా దగ్గర వచ్చిన క్లయింట్స్ బాగా గుర్తుంది. అమ్మాయి 28 years ఉండగా నా దగ్గరకు వచ్చింది మేడం. అండ్ షీఈ్ ఆల్సో ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ హస్బెండ్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు, వాడు నన్ను ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు. ఆ వీడియోలు దొరికినాయి సార్ నాకు, అమ్మాయితో చాటింగ్ చేసినాయి అవి ఇవి. సో వాడి మీద నేను రివెంజ్ తీసుకోవాలి. వాళ్ళ ఫాదర్ మదర్ అందరినీ కూర్చోబెట్టి 2-3 గంటలు మాట్లాడినా. నీ ఏజ్ 28, ఆ కేసు కంప్లీట్ అయ్యేంత వరకు 35 అవుతుంది, నిన్నెవడు పెళ్లి చేసుకోడు, నీ లైఫ్ పోతుంది చూడు నువ్వు అని చెప్పి వాళ్ళ మదర్ ఈ రివెంజ్లో వద్దు, పిల్లలు లేరు ఇప్పుడు, ఓకే హాయిగా డైవర్స్ తీసుకోండి, డబ్బులు వస్తే వచ్చినాయి లేకపోతే లేదు, డైవర్స్ తీసుకోండి, ఇంకో పెళ్ళి స్టార్ట్ చేసుకో. ఇది మన వేదాంతలో మనకు ఒక ఉపనిషత్తులలో ఒక స్టోరీ ఉంటుంది మేడం. ఉపనిషత్తులది ఇంకోటి ఎక్కడితో వేరే దాంట్లో గుర్తొచ్చింది. ఒక చిన్న పిల్లాడి దగ్గర ఒక ఆట బొమ్మతో ఆడుకుంటుంటే మనం అది లాగేసుకుంటే ఆడ పిల్లోడు ఏడుస్తాడు. అది తీసుకొని మీరు వెళ్ళిపోండి, కానీ వేరే మనిషి ఇంకో బొమ్మ తెచ్చిస్తే ఆ బొమ్మ గురించి మర్చిపోతాడు. మనిషి లైఫ్ కూడా సేమ్ మేడం, దేవుడు అట్లనే పెట్టాడు. సూపర్ సార్. సో ఇప్పుడు ఈ పర్సన్నే పట్టుకొని ఉండే కంటే అది ఎట్లాగో సెట్ కాదన్నప్పుడు తెలిసినప్పుడు ఆయనకు సపరేట్ అయిపోయి ఇంకో కొత్త జీవితం స్టార్ట్ చేసుకోవటం బెటర్. లేదా ఈ రివెంజ్లోనే బతుకుతానంటే ఆ రివెంజ్ నెరవేరదు, ఈమె మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే. ఓకే. ఎందుకనంటే ఈ స్పెషల్గా నేను ఉమెన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే వాడైతే హాయిగా సుఖంగా బతికేస్తున్నాడు, అటు సీదా పోయి ఇంట్లోనే ఉంటున్నాడు మేడం. అది ఏమన్నా అడిగితే మనకు ఐ మీన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు జరుగుతున్న ఈ భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, పేరెంట్స్ గా ఉన్న వాళ్ళు గొడవ పెట్టుకుంటున్న విధానాలు, పిల్లలు చూడడము, వీటన్నిటి వల్ల అంటే పెళ్లి చేసుకుంటే తెలియకుండానే ఒక రెస్పాన్సిబిలిటీని ఎత్తిపైన వచ్చేస్తుంది. ఇంకా దరిద్రానికి మీరు ఇందాక అన్నట్టు పిల్లలు కనుక ఉన్నారు అని అంటే అసలు ఇంకా దాన్ని మనం వదిలించుకోలేము, అట్లానే అడ్జస్ట్ అయ్యి బతకలేము. దీనికన్నా బెటర్ కదా, అంటే నచ్చినోనితో లివిన్ లో ఉండుంటే వాడికి నచ్చకపోయినా నాకు నచ్చకపోయినా తర్వాత నార్మల్ గా ఉండిపోతాము. ఈ ఆలోచన ధోరణి ఎక్కువైపోయింది సార్. అది ఎక్కువైపోయింది కానీ వాళ్ళకు లాస్ ప్రాపర్గా తెలియక మేడం. సుప్రీంకోర్టు అనేది కొద్దిగా స్ట్రిక్ట్ గానే పెట్టింది అట్లాంటి వాళ్ళకి కూడా. లివ్ ఇన్ రిలేషన్షిప్ కెన్ బి ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ మ్యారేజ్ అని చెప్పి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో పెట్టేసింది. ఆ పిల్లోడు కూడా అవి ఉన్నాయి, అవి లేకుండా పాపం మన కోర్టులు అట్లా వద్దలేదు.
ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు ఆ లేడీ మాత్రం కేసు వేస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది వాడికి. ఈ మధ్య ఏదో లేటెస్ట్ గా నేను ఒకటి విన్నా సార్, మరి అది ట్రూనా లేదంటే మామూలు బోగస్ వార్తలు ఏవేవో వస్తుంటాయి ఆ టైపా? అంటే వైఫ్ హస్బెండ్తో ఉన్నప్పటికీ ఎవరితో అయినా చాటింగ్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరితో అయినా మాట్లాడొచ్చు, కానీ హస్బెండ్ కనుక క్వశ్చన్ చేస్తే ఆమెని ఉల్టా మనం ఇంకా హస్బెండ్ పైన కేసు అయ్యొచ్చు అని చెప్పి ఒక న్యూస్ విన్నా. అండ్ భర్త భార్యతో ఉన్నప్పటికీ ఆమె గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవచ్చు అని చెప్పి కూడా ఏదో చట్టం వచ్చింది, జర్మనీ సంథింగ్ ఏటో అని చెప్పి ఒకటి కూడా నేను విన్నా. ఇదంతా అసలు ఉన్నాయా సార్ ఇలాంటివి? జనాల్ని ఇంకొంచెం జర్మనీలో అక్కడ ఇక్కడ ఉండొచ్చు మేడం. వెన్ ఐ వాజ్ ఇన్ సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా అండ్ యుఎస్. సో నేను అక్కడ అటార్నీస్తో కొద్దిమందితో వర్క్ చేశాను. సో ఇట్లాంటి లా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు అట్లాంటిది. ఇంకోటి ఏంటిదని అంటే ఇక్కడ ఇట్లాంటి ధీమాలు తీసుకొని నేను ఇంట్లోకి తెచ్చుకోవచ్చు, అది తెచ్చుకోవచ్చు అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాస్టిట్యూషన్ కిందికి వస్తుంది అది. అంతే కదా సార్, ఇజంట్ ఇట్? వైఫ్ ముంగట. ఇంకోటి ఏంటిదని అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ క్రూయాలిటీ అగేన్స్ట్ వైఫ్. వైఫ్ ఉండగా ఇంకో ఆమెను తెచ్చిపెట్టుకుంటున్నారంటే దట్ ఈస్ ద హైయెస్ట్ క్రూయాలిటీ, ఇజంట్ ఇట్? సో మనకు బిఎన్ఎస్ 85 ఇప్పుడు వచ్చింది, అప్పుడు 498 ప్రకారంగా షీ కెన్ ఫైల్ ఏ హరాస్మెంట్ కేస్. ఓకే, ఇవన్నీ క్రూయాలిటీ యాక్ట్సే కదా. మెంటల్ క్రూయాలిటీ అనేది కూడా డిఫైన్ చేశారు కదా మేడం. మెంటల్ క్రూయాలిటీ, ఫిజికల్ క్రూయాలిటీ ఉండాల్సిన పని లేదు. మెంటల్ క్రూయాలిటీ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. సో మెంటల్ క్రూయాలిటీ అనేది ఇక్కడే తెలుస్తుంది, వైఫ్ ని ఇచ్చేసి. కానీ ఇక్కడ మానసికంగా ఒక రకంగా ఆమెని వేధించడమే, మానసికంగా వేధించడమే. ఒకటి వీళ్ళు ఇప్పుడు మన పాతకాలం సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు ఇద్దరు, ఇటువైపు అటువైపు. మనకు పాతకాలం సాంప్రదాయం ఏంటంటే వైఫ్ని హస్బెండ్ కూతురులాగా చూసుకునేటోడు. అంటే నా మొదటి బిడ్డ నువ్వే అన్నట్టుగా ఫీలింగ్ ఉండేది, అంత లాలనగా పాలనగా పెంచుకునేది అనమాట. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వైఫ్ కూడా ఎట్లా అయిపోయిందని అంటే మేడం, ఇవే నడుస్తున్నాయి మనకు. ఆఫీస్ నుంచి ఫస్ట్ హస్బెండ్ రాగానే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు ఇచ్చి ఒక స్మైల్ ఇచ్చి బాగున్నారా అన్నారు అనుకోండి, ఎట్లా ఉంది ఈరోజు అని చెప్తే వాడు మొత్తం అంతా అలసట మొత్తం దిగిపోతుంది వాడికి. కానీ ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందని అంటే రాగానే కొంతమంది ఏమో ఏదో హెయిర్స్ ఉన్నాయి నీ షోల్డర్ మీద, ఎక్కడ పోయి వచ్చినావు. అలాంటి కేసెస్ కూడా వస్తున్నాయి. జస్ట్ ఒక ఆస్ట్రేలియా నుంచి కేసు వచ్చింది. ప్రతి నిమిషం అనుమానమే అనమాట. నువ్వు వచ్చినప్పుడు కార్లో వేరే పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది, నువ్వు ఎవరినో కూర్చోబెట్టుకొని వచ్చినావు. ఈ అనుమానాలు అనేటివి మరీ దారుణంగా అయిపోయాయి అనమాట. సో దానివల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే ఈ అనుమానాన్ని మనం దేర్ ఈస్ నో రెమెడీ ఫర్ దిస్ థింగ్. సో దానివల్ల కూడా చాలా మంది ఇది అయిపోతున్నారు. దాన్ని మనం ప్రూవ్ చేయలేము, చేసినప్పటికీ అది శాశ్వతం కాదు. ఈ రోజు ఈ రకంగా అనుమానిస్తే రేపు ఇంకో రకంగా అనుమానించవచ్చు. 99% ఆర్ 95% కేసెస్ అనుకోండి మేడం, ఈ ఫాల్స్ కేసెసే ఫైల్ చేస్తున్నారు. అమ్మాయిలు అనేది ఫాల్స్ కేసెసే ఫైల్ చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఏంటిదంటే మేడం, సంసారం అనేది కొద్దిగా కష్టాలు ఇవి ఉంటాయి, కానీ కలిసి ఉండాలి, కలిసి ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను నా పర్సనల్ లైఫ్ నుంచే. నా పర్సనల్ లైఫ్లో నుంచి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే మేడం, చిన్నప్పుడు నేను పౌరాలను పెంచేవాడిని. దాంట్లో ఒక జంట లేదు పౌరం. సో బయట నుంచి తీసుకొచ్చి పెట్టాను. పిల్లలు పుట్టిన తర్వాత ఒకటి మేల్ ఉంది, ఫీమేల్ లేదో ఏదో జరిగింది. సో ఒకటి బయట నుంచి చార్మినార్ దగ్గరికి వెళ్ళి తెచ్చి పెట్టాను. మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే మేడం, ఒక 1 వీక్ 10 డేస్ వరకు అన్ని పౌరాలు గడిచి దాన్ని బాగా కొడుతున్నాయి. ఇదంతా ఇది వచ్చేది, నేను వేరే పౌరాలకు అని చెప్పి అనుకునేవాడిని. ఒక 15 డేస్ తర్వాత అవే పౌరాలు దీనికి తెచ్చి పెడుతున్నాయి అన్నం, గుడుగుడు గుడుగుడు అని చెప్పేసి. అంటే మనిషి లైఫ్ కూడా అంతనే మేడం. ఎవరైనా కొత్త వాళ్ళు మన ప్రెమైసెస్లో ఎంటర్ అయ్యారంటే దే వుడ్ లైక్ టు డామినేట్. అంటే నేను అందరికి అగేన్స్ట్గా చెప్తలేను, చాలా మంది నేచర్ ఏంటిదంటే ఆమెను నా కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి మేడం, ఆమె బతికింది వేరు, ఆమె లైఫ్ స్టైల్ వేరు, వీళ్ళున్నది లైఫ్ స్టైల్ వేరు. ఆ అడ్జస్ట్మెంట్ కావడానికి ఒక 2-3 years టైం అయినా పడుతుంది. ఆ 2-3 years కూడా ఇవ్వట్లేదు, 2-3 years కూడా ఇవ్వట్లేదు. ఇంకా ఘోరం ఏంటిదంటే ఇప్పుడు పేరెంట్స్ అటు తిట్టిండా నీకు, నువ్వు రా వాడు అంత చూద్దాం రా, అయిపోయింది ఆమె లైఫ్ వేస్ట్.
ఇంటే ఇన్ని లక్షలు కట్నం ఇచ్చినాం, ఇంత బంగారం పెట్టినాం, ఆయనకు అంత చేసినాం, నువ్వు ఎందుకు అడ్జస్ట్ అయ్యి బతకాలి, వచ్చేయి. వచ్చాయి అది. ఆ కట్నం తీసుకోవడం కూడా తప్పే కదా మేడం. తప్పే. మరి అట్లాంటప్పుడు ఇదే ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ కూడా వస్తుంది అనమాట కేసెస్లలో నాకు. ఆమె ఏం తీసుకొచ్చిందా సరే, ఒక పైసా తీసుకురాలేదు, ఏం చేయలేదు, పిల్లలు లేరు, ఏం లేరు అంటే నేను ఉట్టి తెచ్చి పెంచుకుంటున్నట్టు ఆమెకు వృధాగా మేపుతున్నా కూర్చోబెట్టి మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకునేవారు ఏదో. సో అంటే ఒక బంధం, బంధుత్వం, ఆప్యాయత లేదు అక్కడ, ఒక యంత్రంలా ఉందంతే. సిచ్యువేషన్స్ కూడా అట్లా మారిపోయాయి కదా మేడం. సిచ్యువేషన్స్ కూడా ఏంటిదని అంటే అర్లియర్ డేస్ వైఫ్ హౌస్ వైఫ్గా ఉండేది, ఆమె దగ్గర ఫోన్ ఉండేది కాదు, ఇంటి పక్క వాళ్ళు ఉండేది, అన్నం పెట్టుకొని మా బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడుకునేది, సాయంత్రం పూట ఈవినింగ్ అయిన తర్వాత వీళ్ళతో మాట్లాడుకునేది. ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి, వాట్సాప్ వచ్చేసింది, ఇండిపెండెన్సీ వచ్చేసింది. సో ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది. అండ్ ఒకసారి వైఫ్దేమో నైట్ డ్యూటీ, హస్బెండ్దేమో డే డ్యూటీ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఎక్కడ కలిసి ఉంటారని. సో ఆ రకంగా కూడా ఫ్రస్ట్రేషన్స్ చాలా పెరుగుతున్నాయి. మనుషులు ఇద్దరు కలిసి ఉండి వాళ్ళు అర్థం చేసుకునే టైం కూడా ఈ సొసైటీలో లేకుండా పోతుంది. అక్కడ ఆవిడ బిజీ, ఇక్కడ ఈమె బిజీ. ఇంకా మీరు మీ చుట్టుపక్కలలో చూసి ఉంటారు, ఈ మధ్య కాలంలో ఏంటిదంటే పిల్లల పెంపకం కూడా మరీ దారుణంగా తయారైపోయింది. వైఫ్ డ్యూటీకి, హస్బెండ్ డ్యూటీకి, ఈమెమో మన ప్లే స్కూల్, సాయంత్రం తెచ్చుకోవాలి. మరి ఆమెకు అమ్మాయి ఎవరు అవుతున్నారు, ఆయా అవుతుంది అమ్మాయి. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా సార్, ఆయా వాళ్ళతోటే వాళ్ళ బాండింగ్ చాలా ఉంటుంది, క్లోజ్ గా ఉంటుంది, చాలా క్లోజ్ గా ఉంటుంది. ఆ మదర్ తో అంత అఫెక్షన్ రాలేకపోతుంది. ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ ఇస్తుంది అని అంటే వెన్ దే బికమ్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ, ఆ మూమెంట్ లో వాళ్ళకి ఇంపాక్ట్ ఇస్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్న లైఫ్ లో కూడా వీళ్ళ అలవాట్లు అనేటివి వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఇస్తాయి. సో సొసైటీ అనేది మనకు ఆధ్యాత్మికంలో కొద్దిగైనా ఆలోచించి, ఆధ్యాత్మికం లేకున్నా కానీ లాజికల్గా కేసులు అనవసరంగా ప్రొలాంగ్ చేసుకునే బదులుగా ఇస్ దేర్ ఎనీ వే ఆఫ్ సెటిలింగ్ ఇట్ అవుట్? ఇప్పుడు మీరన్నట్టుగా ఇలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడము, అర్థం చేసుకోకుండా ఒకరినొకరు హరాస్ చేసుకోవడము, అది మానసికంగా కానివ్వండి, కొంతమంది ఫిజికల్గా కూడా ఫుల్గా కొట్టే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఒకప్పుడు సరే మగవారు ఆడవారిని కొట్టేవారు, ఇప్పుడు ఉల్టా ఏం మా చేతులు ఎవవాడు కొడితే మేము ఎన్ని రోజులు పడాలి అని చెప్పి ఉల్టా వీళ్ళు దంచేటోళ్ళు ఉన్నారు. అంటే ఇంత ఒక రకంగా శాడిజం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు దాన్ని తీసుకోలేక రియాక్షన్ అట్లా వస్తుందేమో, కానీ మనం ఒక స్పిరిచువల్గా పక్కకెళ్తే కూడా ఇక్కడ ఎంత చేసినామో దానికి తగ్గట్టుగా మనం అక్కడ అంత అనుభవించాల్సిందే కదా సార్. దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ చేసింది మనకు ఆగామి కర్మ కిందికి వస్తుంది. దాని రిజల్ట్స్ కొన్నిసార్లు చాలా ఇమీడియట్ గా కూడా దారుణంగా కూడా మనకు జరుగుతూనే ఉంటాయి. ఆ ఇమీడియట్ దారుణంగా జరిగేది ఏంటంటే ఒక పైన రివెంజ్ తోటి వాడికి గొడవబడి అది చేసి ఇది చేసి వాడి దగ్గరికి ఆస్తులు కొట్టేసి అన్ని కొట్టేసి ఇంకో పెళ్లి చేసుకుంటే వాడి మేము చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటివి కూడా మీరు న్యూస్లు చాలా చూస్తుంటారు కర్ణాటకలో అక్కడ ఇక్కడ. సో ఇవి ఏంటిదని అంటే దానికి పెన్నం అదేదో పొయ్యి నుంచి వెళ్ళి పెన్నం మీదకి పడ్డదో పెన్నం నుంచి పడ్డదో ఏదో సామెత ఉంటుంది చూడండి. ఆ రకంగా హస్బెండ్ని అందరి ముందర పెళ్లి చేసుకున్నాక, వైఫ్ని అందరి ముందర పెళ్లి చేసుకున్నాక నేను ఇంకో హస్బెండ్ని చూసుకుంటాను లేకపోతే ఇంకో వైఫ్ని చూసుకుంటానంటే ఇంతకంటే డేంజర్గా రావచ్చు కదా. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ డెవిల్ అన్నట్టుగా ఆమె ఇంకెంత దారుణంగా ఉంటుందో తెలియదు కదా. తెలిసింది కాబట్టి మెలకువలన్నీ తెలుస్తాయేమో, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఇస్తావు అంటే 99% నాకు అనిపించేది ఏంటిదంటే మేడం, దెర్ ఈస్ ఎ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ద పీపుల్, నాట్ ఈవెన్ ఇన్ ద మ్యారిటల్ లైఫ్. ఈ డిస్ప్యూట్స్లలో, సివిల్ లిటిగేషన్స్లలో కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఉంది. మనుషులని ఈగోయిజంతో రెచ్చగొట్టడం, ఏం చేస్తావో చేసుకోపోరా అంటే వాడు ఏదో ఒకటి చేయడానికి రెడీ అవుతుంటాడు. అదంతా కాదు, ఎందుకురా బాబు ఇవన్నీ, ఏంది మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా ఒక తెలికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్, మన లా డిపార్ట్మెంట్ లోక్ అదాలత్లను పెట్టి ఎన్నో వేల కేసులు సాల్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నా దగ్గర కూడా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీడియేషన్ కంపల్సరీగా అని చెప్పి చెప్తాను నేను. మన కోర్టులో మీడియేషన్ పెడతారు, మీడియేషన్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ అక్కడైనా తేలుతుందేమో. ఒక 75% నా దగ్గరే తేలిపోతుంది మీడియేషన్లో. ఐదర్ కలిసి అయినా పోతారు లేకపోతే ఇంకా డైరెక్ట్ విడిపోదానికైనా డిసైడ్ అయిపోతారు.
చాలా కేసెస్ మేడం నేను అంటే నా లైఫ్లోనే అట్లా జరుగుతుందో వేరే అడ్వకేట్ల లైఫ్లో కానీ ఒక 6 months ఒక కేసు ఫైట్ చేశాను అనుకోండి, అంత లోపల మనకు వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడము, ఎందుకురా బాబు ఇవన్నీ, గొడవ పడితే మనకే డబ్బులు వస్తుంటాయి, వాళ్ళకి ఏదో సెటిల్ చేస్తే వాళ్ళ లైఫ్ అయినా బతుకుతారు కదా అంటే, నాకు దొరికిన అడ్వకేట్స్ కూడా సేమ్ అట్లాగే నాలాగా థింక్ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా మనకెందుకు సార్ అటువంటి డబ్బులు విరగొట్టి డబ్బులు ఎందుకు సార్ మనకు అని చెప్పి వాళ్ళని కూర్చొని పెట్టుకొని, ఏంటిదమ్మా మరి కలిసి ఉంటారా లేదా అని అంటే, ఇంకా లేదు మేము విడిపోతామని అంటే, సరే ఇప్పుడైనా విడిపోయి మీ దారిలో మీరు వెళ్ళిపోయి మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని మీ జీవితం బతకండి అని చెప్పి క్లోజ్ చేసేస్తున్నాం. కానీ 5 years ఆ రకంగా డ్రాగ్ కానియట్లేదు కేసెస్. చాలా మంది ఇప్పుడు అడ్వకేట్స్ మీరు విడగొట్టిన డబ్బులు మాకెందుకు అంటే నాకు ఒకటి అడగాలనిపించింది సార్. నిజంగా అంటే మనం సంపాదించే ఆ డబ్బు కూడా ధర్మంగా సంపాదించాలంటారు. అవును అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే వాళ్ళ ఇబ్బందులను బట్టి ఒక రకంగా వాళ్ళ వరకు అది ధర్మం. వాళ్ళు చెప్పింది విని మీరు వాళ్ళ వేలో ఆలోచించి మీరు ఆ కేసుని డీల్ చేసి విడదీస్తే అది మీ వరకు ధర్మం. కానీ అది భగవంతుడి దృష్టిలో ధర్మమో అధర్మమో. అంటే ఒక రకంగా అది అధర్మంగా అయ్యితే ఆ డబ్బు సంపాదించిన మీకు కూడా అందులోంచి ఏదైనా పాపం గాని అలాంటిది ఏదైనా వచ్చే అవకాశం. దానికి అంటే మీరు అంటే మీరు కాదు, ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు. లేదు మేడం, ఇది చాలా మంచి క్వశ్చన్ ఇది. దానికి ఒక చిన్న రెమెడీ ఉంది. ఓకే, శ్రీకృష్ణుడు ఏమన్నాడంట, అసలు నీ కర్మ నాకు అసలు కర్మనే అంటుకోవద్దంటే నేను ఏం చేయాలరా బాబు అని చెప్పి మనకు భగవద్గీతలో ఒక చోట ఉంటుంది, కర్మనే అంటుకోవద్దని అంటే మనం ఏం చేయాలి మరి. ఇప్పుడు రోజు చేసేది ఇప్పుడు కూర్చునేది కర్మనే, కాలు పెడితే చీమ చచ్చిపోయింది అది కూడా కర్మనే కదా. ఇవన్నీ జరగకుండా ఎట్లా ఉండాలని అంటే ప్రతి కర్మకు ముందు కృష్ణార్పణం. అంటే నేను చేయట్లేదు, అది కృష్ణుడు చేస్తున్నాడు. అంటే కర్మ కృష్ణుడికి వెళ్ళిపోయినట్టు. అట్లాగే ఇప్పుడు మనకు వచ్చిన డబ్బు అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ ఏ ఫ్రీ గైడెన్స్. అంటే దానికి ఏమంటాము, ఉచిత సలహా అనేది ఎవరికి ఇవ్వద్దని అంటారు పెద్దవాళ్ళు. వాల్యూ ఉండదండి. ఆ డబ్బు తీసుకోండి, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఎంతమంది లేరు మేడం చదువుకునే వాళ్ళు. అవునవును, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో హైయెస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మనము బైపీసీలోనో ఎంపీసీలోనో జాయిన్ చేపిద్దాం, దానికి ఖర్చు పెడదాం. హియరింగ్ ఎయిడ్ ఉన్న చెవులు పనిచేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక హియరింగ్ ఎయిడ్ ఇప్పిస్తే వాళ్ళు పని చేసుకుంటారు. అట్లాంటి వాచ్మెన్స్ ఉంటారు మేడం మనకు అపార్ట్మెంట్లలో. మీరు చూసారనుకోండి, వాచ్మెన్లకు ఇక్కడ రా అని చెప్పి పోయి పిలిస్తే వానికి వినబడదు. అసలు ప్రాబ్లం ఏంటంటే మనకి నిజంగానే వినబడదు. అట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి 10,000-15,000 ఉంటుంది, ఇట్లా వీళ్ళ దగ్గరికి 15,000 తీసుకొని మనకు హియరింగ్ ఎయిడ్ ఇప్పిస్తే వీడికి కూడా ధర్మమే, నాకు కూడా ధర్మమే, వాడికి కూడా ధర్మమే అంతే కదా. నాకైతే నేను తీసుకోలేదు, కృష్ణార్పణం అన్నట్టు అది దేవుడి పేరు మీద ఆయనకు పెట్టేసినట్టు అవుతుంది. సో ఇది ఏంటిదని అంటే, ఇంత ఆలోచన అనేది అడ్వకేట్లకు వస్తే వాళ్ళు నిజంగానే ధర్మంగానే బతుకుతారు. కానీ వచ్చిందంతా నాకే కావాలని అనుకుంటే ఆ ధర్మం కూడా వాళ్ళకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అంటే కొంచెం మీరు ఆధ్యాత్మికానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి దీని మెలకువ మీకు తెలుసు కాబట్టి మీరు తెలివిగా బయటపడుతున్నారు ఒక రకంగా. ప్రతి జన్మ ఎత్తిన తర్వాత మేడం, ఇప్పుడు మీరు కూడా బాధలు పడలేదా ఇన్ని రోజులలో? కంపల్సరీగా అంటే ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి కంపల్సరీగా బాధలు పడాలి, ఇవన్నీ పడాలి. మళ్ళీ మనకి ఇటువంటి జన్మ ఎందుకు ఉండాలి అది ఆలోచిస్తే మన మైండ్ సెట్ ని మనం రెడీగా చేసుకుంటే అట్లీస్ట్ మనం చనిపోయేటప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ చనిపోవాలని అంటారు చూడండి, ఆ స్టేజ్ కి రాగలగాలి మనం. అలా ఉండాలంటే మన ప్రతి కదలికలో నామస్మరణ ఉండాల్సిందే. అంటే మనం ప్రెసెంట్ లో బతకాలి. బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏంటిదని అంటే ఆటోమేటిక్ గా మన నామజపం నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఏం ఎఫెక్ట్ అయ్యాయి మేడం. ఇప్పుడు మీరు అఘోరీస్ వాళ్ళు వీళ్ళు అని అంటారు, వాళ్ళకు జైల్లో ఉన్న ఒకటే, హిమాలయాలో ఉన్న ఒకటే, చెత్త కుప్పలో ఉన్నా కానీ ఒకటే, వాడు దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు ఆ దృష్టితో ఉన్నప్పుడు నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ మేడం. అంతే, ఉరి తీస్తున్నాను నీకు రేపు అన్నా కానీ పర్వాలేదు దాన్నేమున్నది అని అంటారు. ఇవాళైనా పోయేదే పరమాత్మ దగ్గరికి, రేపైనా పోయేది, అంత సింపుల్ గా తీసుకుంటారు. మరి బాధలు దేనికి అంటాం మేడం? ఇదంతా తెలిస్తే బాధలే అసలు ఉండదు కదా మనిషికి కదా. ఇంతమంది బాధలు పడుతున్నారు. ఇది ఆధ్యాత్మికం రూట్ లో మనం ఒకవేళ కరెక్ట్ గా ఆలోచిస్తే ప్రతి ఒక్క మనిషి అట్లీస్ట్ కొంతమంది అయినా కానీ మారి ఈ డిస్ప్యూట్స్ రెడ్యూస్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ లో చాలా బాగుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఒక ఇంట్లో ఒక్క డిస్ప్యూట్ ఉంది అనుకోండి, అది ఒక్కొంతో సరిపోతుందా? తల్లి తండ్రి అందరూ అరే ఆ ప్రాపర్టీ కేసు ఏమైందిరా అని చెప్పేసి అందరూ దాని మెంటల్ టెన్షనే. అవును, ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆమె ఒక్కటే సఫర్ అయ్యేది కాదు కదా, వాళ్ళ తల్లి తండ్రి బ్రదరు అందరు ఈమె జీవితం ఇట్లా అయిపోయింది. అదే హస్బెండ్కి ఏదైనా కానీ అట్లాంటి దాంట్లో. ఇంకా క్రిమినల్ దగ్గరికి వచ్చామనుకోండి,
ఈ క్రిమినల్ కేసులో మన కైరవ్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది మేడం. హుహు. అయితే ఆయన చెప్తాడు చేతులలోనే క్రిమినల్ రేఖలు ఉంటాయి అని చెప్పేసి చాలా డీప్గా. ప్రతి పర్సన్‌కి. యా అంటే ఈ హర్ట్ లైన్ అనేది ఉండదు అని చెప్తాడు. అది ఆయన 2000 4000 మెంబర్స్ మీద రీసెర్చ్ చేసి 20,000 మెంబర్స్ ఐ బిలీవ్ హ్మ్. అందరి ఫోటోలు కూడా పెట్టాడు. క్రిమినల్ జైల్లోకి వెళ్ళి ఇది ఇది అని చెప్పేసి. ఆ! ఆ క్రిమినల్స్కి మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు మారరు. మారరు. మూర్ఖులు అంటాం ఒక రకంగా. ఇంకా వాళ్ళ గురించి మనం ఆధ్యాత్మిక మాట అసలు అంటే వాళ్ళకి అసలు ఆధ్యాత్మికం అంటే అసలు వాళ్ళు అసలు పడదు. ఆమడ దూరం ఓకే ఉంటది. కనీసం ఇది ఏంటిదనంటే ఫ్యామిలీస్ హ్మ్. ఈ సివిల్ లిటిగేషన్స్లో మాట్లాడుతున్నాను. ప్రాపర్టీ లిటిగేషన్స్ కానివ్వండి, సివిల్ లిటిగేషన్ అయినా కానీ, హ్మ్. లేదా ఫ్యామిలీ మ్యాటర్స్లో అయినా కానీ కొద్దిగా ఆధ్యాత్మికంగా ఆలోచించి హ్మ్. అందరూ ఈ మధ్యలో ఆధ్యాత్మికంలో లేరని లేదు మేడం. అది బ్రహ్మానందం అన్నట్టుగా భయంతో కూడుకున్న భక్తి అని భక్తి. చెప్పేసి అందరికీ భక్తి ఉన్నది. ఉంది. అందరు ఉంది. సాయిబాబా దగ్గరికి వెళ్తారు, అందరు గుడ్లకి వెళ్తారు. అవునవును. కానీ చేసేది మాత్రము ఈ రివెంజే. ఆ! అంతే అంతే. అది లేకపోతే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నాకు ఎందుకురా బాబు నీ కర్మ నువ్వు చేసుకున్నావు అని చెప్పి. అవును. లాస్ట్‌గా ఒక స్టోరీ మీకు కూడా గుర్తుందనుకుంటా. ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడంట మేడం. ఎదురుంగా ఒక వైశ్య వచ్చి రూమ్‌లో ఆమె బిజినెస్ పెట్టేసింది. ఈ ఋషి తపస్సు మానేసి ఆమె దగ్గర ఒక మనిషి పోగానే ఒక స్టోన్ ఏస్తున్నాడంట అక్కడ. ఒక రాయి. ఆ రాయి కుప్పపోయి పెద్ద కొండ అయిందంట. హ్మ్. ఒకరోజు ఆమెను పిలిచి "నువ్వు ఎంత పాపం చేస్తున్నావో నీకు తెలుసా? ఇది నీ కొండ పాపం" అని చెప్పి చూపించిండంట. ఆమె భయంతో ఇదయిపోయిందంట. హ్మ్. నాకు వేరే మార్గం లేదు. దేవుడే నాకు దిక్కు అని చెప్పి పాపకార్యం చేసినా కానీ ఆమె లోపట మాత్రం దేవుడినే ఉంది. దేవుడా నన్ను ఇది చేయి అని చెప్పి. ఇద్దరు చనిపోయిన తర్వాత ఈ ఋషికేమో యమభటులు తీసుకుపోతున్నారు. ఆమెకేమో శివగణాలు తీసుకుపోతున్నాయి. హ్మ్. అంటే వీడిది మొత్తం పోయింది. ఈడి కాన్సంట్రేషన్ మొత్తం ఆమె ఆమె మీద మీద ఉండడం వల్ల పెట్టింది. వీడు టోటల్ నెగెటివ్ అయిపోయాడు. అంటే భగవంతుడి మీద ధ్యాస లేదు. లేదు పక్క ఇంకా. మనిషి మీద పక్క ధ్యాస మనిషి ఉంది. మీద ధ్యాస ఉన్నది. ఓహ్! సో మనం కూడా అట్లనే తయారవుతున్నాము. అది మన మన ఇంటి మీద ధ్యాస పెట్టట్లేదు. ఆడెవడో అది కేస్ అని చెప్పి కేస్ ఏస్తే దానికి ఏదో రకంగా తేల్చుకోక మనం అవును. ఫోకస్ అంతా మొత్తం వాడి మీదనే పెట్టి మనం కూడా నెగెటివ్ అయిపోతున్నాం. అవును. ఇప్పుడు పెద్ద పెద్ద పేర్లు తీయొద్దు గానీ పెద్ద పెద్ద వాళ్ళకి వేల కేసులు ఉంటాయి మేడం. ఉంటాయి. వాళ్ళు అసలు హాయిగా ప్రశాంతంగా తిరుగుతున్నారు గదా! అవును. సో ఇక్కడ కూడా మనుషులు ఏందనంటే ఆ కేసులను కేసులాగా చూడకుండా దానికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా తెంచేసుకుంటే మాత్రము లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. సో ప్రతి నిమిషం అనేది మనిషి వాళ్ళంతకు వాళ్ళు ప్రశాంతంగా ఉంచుకోగలిగినప్పుడే వాడు ఒక యోగిలాగా ఫీల్ అవ్వచ్చు మనం. అవును. మనమే ప్రశాంతంగా కాదు పక్కన కూడా ప్రశాంతంగా ఉండనియాల. మనం హ్మ్. ఏం ఎవరిని కెలకకుండా. సో హ్మ్. అంటే ఇప్పుడు కాదు సార్ మనం మీరిందాకన్నట్టు కృతయుగంలో ప్రతి ఒక్క మనిషిని కూడా దేవునిగా చూషిండ్రు అని అన్నారు. అంటే ఇది కలియుగం. కలియుగంలో పాపాలు పెరిగిపోతాయని చెప్పి చెప్పిండ్రు. అంటే అది ఉన్నదే. మనం ఇప్పుడు కొత్తగా మార్చాలన్నా మీరన్నట్టుగా సరేలే ఎవరి కర్మ వాళ్ళదే. అంతా డెస్టినీ చూసుకుంటుంది అని వదిలేయాలన్నా గూడా సాధ్యపడుతుందా? మీరిందాకన్న ఈ ధ్యానము, యోగా వీటి వల్లనైనా అందరికీ సాధ్యపడేదేనా? ఆయన చూజ్ చేసుకున్న కొంతమందికే సాధ్యపడుతుందా? మళ్ళీ కరెక్ట్‌గా మనం బ్యాక్ టు టాపిక్ వస్తే మేడం ఆయన చూజ్ చేయడము అనేది ఏముండదు మేడం. మన కర్మల పైన డిపెండ్ అయి ఉన్నది. హ్మ్. మన కర్మలు కరెక్ట్‌గా ఉన్నాయి. దేవుడు మనకు క్లోజ్‌గా ఉన్నట్టు. హ్మ్. ఆటోమేటిక్‌గా హి విల్ చూస్ దోస్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ దట్ లైన్. సో అగెయిన్స్ట్ మనం వాళ్ళకు మార్చలేకపోతున్నాము. ఏమీ లేదు. దేవుడే మార్చలేనప్పుడు ఇంకా మనం దాని గురించి ఆలోచించి కూడా వేస్ట్ మనం. కరెక్ట్. సో మనకు ఇప్పుడు కృతాయుగం మళ్ళీ ఇప్పుడు కృతాయుగం రాబోతుంది అనంటే అంతా మొత్తం 99% నా నాలెడ్జ్ ప్రకారంగా, నా స్క్రిప్చర్స్ ప్రకారంగా అయితే మన కాలయుగం దాని ప్రకారంగా అయితే ఇప్పుడు అంత పెద్ద ఇది వచ్చేది లేదు గానీ, హ్మ్. ఉన్న మనుషులలోకెంచి 90% ఎగిరిపోయి 10 మంది మిగులుతారు. అదే కృతయుగంలోకి వస్తారు వాళ్ళు. హ్మ్. మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి అది కల్పంతం అది చాలా మొత్తము ఏవి ఉండకుండా అవును. ఎగిరిపోయేటి. అవును. సో ఇప్పుడు వచ్చేది మాత్రం మనకు జస్ట్ మనుషులు 10% మాత్రం మిగిలి ఉంటారు. వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా దేవుడంటే ఏంటిది అని జెప్పేసి అసలు నిజంగా ఉన్నారంటారా అంతటి పుణ్యాత్ములు? ఉంటారు మేడం. ఎక్కడ కనిపిస్తున్నారు సార్ మన అసలు? మీ పక్కలల్లనే తిరుగుతుంటారు గానీ, వాళ్ళు గూడా మనుషులే గదా! కొంతమంది కనిపియరు. మానసికంగా ఇది ఎవ్వరిని జేసుకుంటుంటారు. జూషినా ఒక రకమైన స్వార్థము, అదే కన్నింగ్ మెంటాలిటీస్ ఈ ఈ హ్మ్. ధోరణే ఎక్కువగా జూస్తుంటాం.
అసలు ఎక్కడున్నారు మరి అలాంటి పుణ్యాత్ములు? తెలుసుకోవడం కష్టము. ఆ, కొంతమంది మనుషులు అది ఉన్నందుకే మనకు కలియుగం ఒక పాదం మీద అయితే నడుస్తుంది. అంతే. లేకపోతే ఇప్పటి వరకు అది కూడా వాస్తవం. నడిచేది కాదు మేడం. అవును, అవును. ట్రూ సార్. నిజంగా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సినవి. అంటే చాలా డెప్త్గా ఆలోచిస్తే మీ మాటల్లోంచి చాలా చాలా సమాధానాలు కూడా దొరుకుతాయి. నిజంగా నాకైతే ఓ అవును కదా అనే ఒక ఆ భావన అయితే క్రియేట్ అయింది. మన వాళ్ళందరిలో కూడా అదే కలిగిందని అనుకుంటున్నాను. మరొక మంచి ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం సార్. తప్పకుండా మేడం. నమస్తే. థ్యాంక్ యూ. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.